తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. 28న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. పార్టీలో ఉన్న సమస్యలపై కమిటీ చర్చించింది. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. 28న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. పార్టీలో ఉన్న సమస్యలపై కమిటీ చర్చించింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మోకర్స్ పాయింట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, శ్రీనివాస్, గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. 28వ తేదీన మరొకసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది. పార్టీలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ పైన కమిటీ కూలంకషంగా చర్చించింది. ఉన్నటువంటి సమస్యలన్నీ ఏకరూపంగా లేవు, ఒక్కొక్క సమస్య ఒక్కొక్క ఇష్యూగా కమిటీ అర్థం చేసుకుంది. ఈ ప్రతి సమస్యను ప్రత్యేక సమస్యగా పరిగణించాలని కమిటీ భావిస్తుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఇంట్రెస్ట్ నే ప్రధానంగా తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. గాంధీ భవన్ కి సంబంధించి గాంధీ భవన్ లో గొడవలు, నిరసనలు చేయకూడదని ఇదివరకే నిర్ణయించారు. ఒకవేళ గాంధీ భవన్ లో గొడవలు చేసినా లేదంటే పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయాలు చేసినా సివియర్గా పనిష్ చేయాలని క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఒకవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలోనే మరోవైపు మలక్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుర్భాషలు ఆడుకున్నటువంటి సిచ్యువేషన్ గాంధీ భవన్లో ఉంది. కాసేపటి క్రితమే ఈ సమస్య సద్దుమరిగింది అనుకున్న తర్వాత మరొకసారి మలక్పేటకి సంబంధించినటువంటి నేతలు ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అక్బరు, ఎంపీగా పోటీ చేసినటువంటి సమీరుల్లా ఖాన్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి నేతల మధ్యలో మరోసారి గాంధీ భవన్లో గొడవ జరుగుతూ ఉంది. ఈ గొడవకు సంబంధించి అక్కడికి మిగతా నేతలు లేదంటే మీడియా వెళ్తున్నటువంటి సందర్భంలోనే తలుపులు వేసి మీడియాని కానీ మిగతా నాయకుల్ని లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి ఉంది. మలక్పేటలో కాసేపటి క్రితమే ఈ సమస్య జరిగింది. మరోసారి దీనికి సంబంధించినటువంటి సమస్య మరోసారి ఉత్పన్నమైంది. గాంధీ భవన్లో గొడవలు చేయొద్దు, నిరసనలు చేయొద్దు, ఏదైనా ఉంటే సమస్యను పరిష్కరించుకునే విధంగానే దానికి సంబంధించినటువంటి లెటర్ ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినప్పటికీ నేతల తీరైతే మారడం లేదు. ఉదయమే ఒక 2 గంటల ముందటనే దీనికి సంబంధించి మలక్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనే మాట పెరిగి గొడవ చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం కూడా గాంధీ భవన్లో మరొకసారి ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి వర్గీయులు వాళ్ళ అనుచరులు మరోసారి గొడవ పడుతున్నారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రావు వచ్చి వాళ్ళను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఏమైనా గొడవలు ఉంటే బయటకు వెళ్ళి పెట్టుకోవాలి, కానీ గాంధీ భవన్లో ఎలాంటి గొడవలు పడకూడదు అని వాళ్ళను వారించే ప్రయత్నం చేశారు. కాసేపట్లోనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మరోసారి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయన వెల్లడించనున్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.